ప్రకాశం జిల్లా దొనకొండలో విమాన అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చిన టైటాన్ ఏవియేషన్ ఏరోస్పేస్ ఇండియా లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు ఒంగోలులో మంత్రి సిద్ధ రాఘవరావుతో సమావేశమయ్యారు. దొనకొండలో పరిశ్రమ ఏర్పాటుపై చర్చించారు. పెట్టుబడులు, స్థానిక యువతకు ఉపాధి, భూముల లభ్యత విషయాలపై మంత్రితో చర్చించారు. దొనకొండలో విడతల వారీగా 50,000 కోట్ల రూపాయలతో ఏవియేషన్ సంస్థను విస్తరిస్తామని ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. తొలి విడతగా 3,000 కోట్లతో పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. And flights manufacturing and servicing units. ఈ ప్రాజెక్ట్ కాస్ట్ 3,000 కోట్ల నుంచి 2 yearsలో 50,000 కోట్లకు రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉపాధి సుమారు 15,000 నుంచి 20,000 మందికి. వారు దొనకొండలోనే మేము ఏరియాని సెలెక్ట్ చేసుకున్నాం. ఆ ఏరియాలోనే దీన్ని ఎస్టాబ్లిష్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్. ఇది ఎయిర్ క్రాఫ్ట్ తయారీ, ప్లేన్ల తయారీకి ప్లాంట్ పెట్టడానికి ఇక్కడ వచ్చినాం అనమాట. సిద్ధారావు గారు చొరవ తీసుకొని మాకు 5,000 ఎకరాల భూమిని దోనకొండలో మాకు అలాట్ చేస్తున్నారు. జీపీఆర్ త్వరలోనే ప్రొడ్యూస్ చేయబోతున్నాము. ఈ ప్లాంట్ వచ్చేసి ఏషియాలో ఎక్కడ కూడా లేదండి. ప్రతి సంవత్సరము 200 ఫ్లైట్లు ఇక్కడ సర్వీస్ అవుతుంది. ప్రపంచ దేశాల నుంచి వచ్చి ఇక్కడ సర్వీస్ అవుతుంది. నాట్ ఓన్లీ ఇండియా, ఇది ఏషియాలో నంబర్ 1 ప్లాంట్ అనమాట.